ఇవాళ వీడియో వచ్చేసరికైతేను లావా వాళ్ళది లావా విరాట్ V1 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్ లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్, స్పెసిఫికేషన్, యూనిట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చింది మంచిగా అనిపించింది అంటే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయడానికి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. లావా వాళ్ళు ఫ్లిప్‌కార్ట్‌తో కొలాబరేషన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ యూనిక్ అని. సో, విరాట్ V1 5G అయితే లాంచ్ అయిపోయింది. దీంతో పాటు 4G వేరియంట్ లాంచ్ అయింది. సో, ఇక్కడ 5G వేరియంట్ గురించి చూసుకున్నాం. మెయిన్ హైలైట్ ఏందంటే, ఇక్కడ యూనిఎస్ఎస్‌సి వాళ్ళ 8200 ప్రాసెసర్ వస్తుంది. IP64 రేటింగ్, 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్‌తో పాటు కూడా వస్తుంది. ర్యామ్ ప్రైసింగ్ అంతే. ఇక్కడ హెచ్‌డీ డిస్‌ప్లే, 120 రిఫ్రెష్ రేట్, 6000 mAh బ్యాటరీ, 30 మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాస్. ఇక్కడ కాస్ట్ కటింగ్ అయితే చేసిర్రు. కెమెరా కాడ అయితే కాస్ట్ కటింగ్ అయితే చేసిర్రు. అదొకటి కనిపిస్తుంది ఇక్కడ. సో, మెయిన్ డిజైన్స్ అవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ అదే ఉంది. 2 కలర్ ఆరా బ్లూ అండ్ సోనా గోల్డ్ కలర్‌తో పాటు వస్తుంది. క్లీన్ బై డిజైన్ ఉంది. ఇక్కడ ఆండ్రాయిడ్ 16తో పాటు వస్తుంది. ఐ థింక్ V1 4G‌ల గో ఎడిషన్ వస్తది. లైట్ వెర్షన్. అండ్ ఆల్సో ఫ్రీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. హోమ్ సర్వీస్. ఓకేనా? అండ్ యాహ్! ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ లోగో కనిపిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. నేను చెక్ చేసిన టైంకైతే ఫ్లిప్‌కార్ట్‌లో 13,000కైతే అవైలబుల్ ఉంది. అండ్ కార్డ్ ఆఫర్స్ ఉన్నవి. రూ. 650 కార్డ్ ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకోవచ్చు. కొన్ని హైలైట్స్ అయితే మెన్షన్ చేసిర్రు. ఇప్పుడున్న ప్రైస్ సిట్యుయేషన్స్‌కి ఇగ ఏం చేస్తాం, ఇంకా యాక్సెప్ట్ చేసుకోవాల్సిందన్నమాట. మనం పెద్దగా అయితే ఏం చేయలేమన్నమాట. అడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద బ్యాటరీ వస్తుంది కాబట్టి ఈజీగా 1 ½ డే ఈజీగా మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ చూసారు కాబట్టి నేను చెక్ చేసిన కాడికైతే లాంచ్ ప్రైస్ అనేసి అయితే అంటారు. కొంచెం డిస్కౌంట్లు అయితే వస్తున్నాయి 12,000 అనేసి. యాక్చువల్‌గా 13,000 అంటారు. సో, ఒకసారి ఫ్లిప్‌కార్ట్‌లో కూడా చూసిర్రు కదా! మీ డెసిషన్ తీసుకోండి. కానీ ఈ ప్రైస్ కేటగిరీకి 5 స్మార్ట్ ఫోన్ తీసుకొస్తారు కాబట్టి నా ఒపీనియన్‌లో పర్లేదు. డీసెంట్‌గానే తీసుకొచ్చారు లావా వాళ్ళు, మన ఇండియన్ బ్రాండ్ వాళ్ళ నుంచి. ఓకే. నాకైతే పర్వాలేదు తీసుకోవచ్చని ఒక థాట్ అయితే వచ్చిందన్నమాట. కమింగ్ టు స్పెసిఫికేషన్స్‌కెళ్ళిపోదాం. సో, స్పెసిఫికేషన్ చూసుకుంటే 2 కూడా 5G సిమ్ సపోర్ట్ చేస్తున్నాయి. 2 స్లాట్స్ కూడా. అండ్ అవైలబుల్ చార్జర్, గైడ్ డాక్యుమెంట్స్, స్మార్ట్ ఫోన్, సిమ్ ఇచ్చేట పిన్ అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ బ్యాక్ కవర్ కూడా వస్తుంది. ప్లాట్‌ఫామ్స్ ఆండ్రాయిడ్ 16 వస్తుంది. ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌గ్రేడేషన్ అనేది మెన్షన్ చేయలేరు. 5G సపోర్ట్ అయితుంది. ఆక్టోకోర్ ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. అండ్ 6.7 ఇంచెస్ డిస్‌ప్లే, 720x600 రిజల్యూషన్‌తో పాటు వస్తుంది. కెమెరాపై 13 మెగాపిక్సెల్స్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఓకే. పోర్ట్రేట్ మోడ్స్, మిగతా మోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. 1 టీబీ దాకా ఎస్‌డీ కార్డ్ పెట్టుకోవచ్చు. 64 ఇంటర్నల్, 4 ర్యామ్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ బ్యాటరీ ఇంక్రీజ్ అయింది కాబట్టి సైజ్ అండ్ వెయిట్ ఆల్సో ఇంక్రీజ్ అయిందన్నమాట. అండ్ 6000 mAh బ్యాటరీ, 10 వాట్స్ చార్జర్. ఛార్జింగ్‌కి చాలా టైం పడతది 10 వాట్స్ చార్జర్ టైం పడతది. 6000 mAh బ్యాటరీకి చాలా ఓపికతో ఉండాల్సొస్తదన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కనెక్టివిటీస్ టైప్ సి కనెక్టివిటీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వెర్షన్ 5.0. ఓకే. యాక్సెప్టబుల్ అనుకోవచ్చు. V1లో అయితే 4G వేరియంట్ అయితే 4.4 జనరేషన్ బ్లూటూత్ ఇచ్చారు. అదొక మైనస్. ఇక్కడ సైడ్ బై ఫింగర్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్‌తో పాటు కూడా వస్తుంది. ఎక్స్‌ట్రోమీటర్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్‌గా తీసుకొచ్చానా అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌ల బెటర్‌గా ఏదొస్తే అది తీసుకోవచ్చు అనుకోవచ్చు. రాబోయే కాలంలో వీళ్ళైతే కెమెరా కాడ కాస్ట్ కటింగ్ చేసిర్రు. కొన్ని ఓఎస్ అప్‌గ్రేడ్స్ కాడ కాస్ట్ కటింగ్ చేసిర్రు అనుకోవచ్చు. చూడాలి ఇంకెంత ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే ఇంకెంత ఇబ్బందులు పడాలో చూస్తే ప్రస్తుతానికైతే మాత్రం ఇది యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే మనం. సో, ఇదనమాట ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి. తీసుకురానా అంటే మాత్రమే నా ఒపీనియన్‌లో వెయిట్ చేయండి. లైక్ 11,000 గాని, 12,000 గాని వస్తే తీసుకోండి. 12,000 లోపట. లైక్ ఇక్కడ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 12,350 వస్తుంది కదా! లైక్ 11,500 గాని అట్లా వస్తే తీసుకోండి అనేసి సలహా అయితే ఇస్తాను. సో, ఫైనల్లీ ఇది స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్. కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.